ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత 2 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు కాకపోవడం నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన కూడా ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎప్పుడూ నిర్వహించలేదు అంటూ కూడా మెగా డిఎస్సిని మేము ప్రవేశపెట్టాము అని చెప్పేసి ఊదరగొట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మెగా డిఎస్సిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటా తీసుకొచ్చి అక్కడ ఏదైతే టెట్ పాస్ కాకపోయినా కూడా వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చదువుకొని పరీక్షలు రాసినటువంటి ఏదైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు కూడా తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన పోరాటం చేశారు. చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే పరీక్షలు రాసి మోసపోయారో అంటే ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారో వారందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో పూర్తి స్థాయిలో రాజకీయం అంతా మారిపోయింది. ఎందుకంటే అధికారంలో ఉన్న వారిని ఎక్కువగా కలిసి వినతి పత్రాలు ఇస్తుంటారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో తమ గోడును కూడా వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. ఇటు డిఎస్సి అంశం కావచ్చు, అమరావతి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో ఇటు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాల పట్ల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 4 నెలల నుంచి సూపర్ యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడిందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడకు సంబంధించినటువంటి సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే లాకప్ డెత్ జరిగింది అని చెప్పేసని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటికి వచ్చినటువంటి విషయం. ఎందుకంటే కాపు యువకుడు అదృశ్యమయ్యాడా? లేకపోతే లాకప్ డెత్ గురయ్యాడా తెలియనటువంటి సిట్యుయేషన్ ఉంది. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక యువకుడు చనిపోతే దానికి సంబంధించి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన నేపథ్యంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు. ఏదైతే సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆ తల్లికి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారనే చెప్పాలి. ఈ క్రమంలోనే వెంటనే ప్రభుత్వంలో ఒక వణుకు మొదలైంది. ప్రభుత్వంలో ఒక చలనం మొదలైంది. వెంటనే కూడా ఉన్నతాధికారులతోటి సమీక్ష నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసు దర్యాప్తు చేయాలని చెప్పి ఎవరైతే ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఇతనే పూర్తి స్థాయిలో లాకప్ డెత్ చేశాడని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా అతనిపైన హత్యాయత్న కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే వరుసగా చూసుకుంటే అనేక ఫెయిల్యూర్స్ కూడా ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం కూడా లేవు. ఈ క్రమంలో కూడా ప్రజల తరపున గట్టిగా పోరాటం చేసేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాడర్ను సిద్ధం చేస్తూనే తాను కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన నిశితంగా పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఒక డైలమాలా పడ్డట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇక్కడ పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో అసెంబ్లీ సాక్షిగా కూడా అసెంబ్లీకి హాజరయ్యి అసెంబ్లీ సాక్షిగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పోరాటం చేయబోతున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా అనుసరిస్తున్నటువంటి విధానాలను పూర్తి స్థాయిలో ఎండగట్టేటువంటి కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీకి రావట్లేదు రాకుండా పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇటు కూటమి నేతలు ఆరోపించారు. అయితే ఈ క్రమంలో కూడా సరైన ఆధారాలతో ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక 6 మాసాల గడువు ఇవ్వడం లేదా ఒక 1 ఇయర్ గడువు ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. అంటే వెంటనే విమర్శలు చేస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్న ఒక విమర్శలు వస్తాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి గడువు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో 2 ఏళ్ల పరిపాలనలో కూడా ఏమాత్రం పరిపాలన సరిగ్గా జరగలేదు. వారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేరుతున్నటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ముఖ్యంగా యువత ఎవరు హ్యాపీగా లేరు. ఈ క్రమంలో కూడా ఈ అన్ని అంశాల పట్ల కూడా ప్రభుత్వం అన్ని అంశాల్లో ఫెయిల్యూర్ అవుతోంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాల పట్ల కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అసెంబ్లీ చాలా వాడివేడిగా కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా వాడివేడిగా కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని చెప్పాలి.